సభాధ్యక్షత వహిస్తున్న ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా అన్నమాచార్య కాలేజెస్ ఫౌండర్ అయిన గంగిరెడ్డి గారికి, రామచంద్రారెడ్డికి, డిఎస్పి గారికి, అభిషేక్ రెడ్డి గారికి, ఇంకా వారి సోదరులైన ఎల్లారెడ్డి గారికి, లక్ష్మీకర్ రెడ్డి గారికి, ఇంకా అన్నమాచార్య కాలేజీ మిగతా కాలేజ్ ప్రిన్సిపాల్స్కు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ, రాజంపేట ప్రాంతం, ఈ ప్రాంతంలో 500 సంవత్సరాల క్రితం తాళ్ళపాక అన్నమాచార్యుల వారు జన్మించిన జన్మస్థలం, జన్మగడ్డ ఇది. దాదాపు ఆ రోజు అన్నమాచార్యుల వారి పేరుతో విశ్వవ్యాప్తిగా రాజంపేట ప్రాంతం ఖ్యాతి గడించడం జరిగింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం దాదాపు 12,000 సంకీర్తనలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై గానం చేసి స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అన్నమాచార్యులు. అదే ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం అన్నమాచార్య కాలేజీని ప్రారంభించడం అయితేనేమి, ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో రాత్రులప్పుడు దాదాపు ఎద్దుల బండులతో పోయేవాళ్ళు. ఈ ప్రాంతంలో ఉండే గ్రామాలన్నీ కూడా రాత్రిపూట ఈ ప్రాంతంలో పోవాలంటే దెయ్యాలు ఉంటాయి, ఏదో మనం తొందరగా ఇల్లు చేరాలని పోయే పరిస్థితి ఆ రోజుల్లో. అలాంటి ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం ఒక కాలేజీని ప్రారంభించి ఈ కాలేజీ ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఒక యూనివర్సిటీగా ఏర్పడడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే విద్య అనేది ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే విద్య గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఎక్కువ నిధులు కేటాయించడం అయితేనేమి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంతమంది యువతను చూసినప్పుడు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుకు తెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా చదవాలి అని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమంది ఈరోజు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేసిన ఘనత ఆ మహోన్నతమైన వ్యక్తిది. ఆయన్ను స్మరించుకోక తప్పదు. ఈరోజు నిజంగా ఒకటి ఆలోచన చేయండి. ఆ రోజు అది చేస్తే ఈరోజు మన గంగిరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఒక విద్యాలయాన్ని ప్రారంభించి ఈ ప్రాంత బిడ్డలకు ఎంతోమందిని ఇంజనీర్లుగా చేసిన ఘనత అన్నమాచార్య కాలేజీల ఈ యొక్క ఘనత మాత్రమే. ఈరోజు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ రోజు కాలేజీగా ఏర్పడితే దాదాపు 100 మందితో ప్రారంభిస్తే ఈరోజు వేలాది మందిగా ఈరోజు కాలేజీలో దినదినాభివృద్ధి చెందడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మీరు విద్యార్థులు కూడా ఒకటి ఆలోచన చేయాల. మనందరి కోసం నిజంగా ఇన్ని కాలేజీలు పెట్టి ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తిని గంగిరెడ్డి గారిని మనం అభినందించక తప్పదు. తప్పకుండా ఒకటి ఆలోచన చేయండి మీరు కూడా విద్యార్థులారా. ఎందుకంటే మీరు చిన్న వయసులోనే మీరు ఈ ప్రాంతంలో విద్యను అందించిన విద్యా సంస్థ కావచ్చు, మీకు చదువులు అందించిన గురువులకు కావచ్చు, ఎప్పుడో కృతజ్ఞత భావంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచన చేయండి. మీకు చిన్న వయసులోనే ఒక మనసులో ఒకటి ఏర్పడాలి, నేను రేపు భవిష్యత్తులో గొప్ప వ్యక్తిని కావాలి. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు, ఒక ఐఏఎస్ని కావాలి, ఒక ఐపీఎస్ని కావాలి, ఒక పెద్ద రాజకీయవేత్తను కావాలి, ఒక పెద్ద వ్యాపారవేత్తను కావాలి అనే ఆలోచన మీలో ఉండాలి. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు. ఏదైనా మీరు చిత్తశుద్ధితో మీరు ప్రారంభిస్తే మీరు తప్పకుండా సఫలీకృతులు అవుతారని కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు. తప్పకుండా మీరు
మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరి మీరు జన్మనిచ్చిన గడ్డకు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఈ ప్రాంతానికి కావచ్చు, మీ సేవలు కూడా అందించాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్.